పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనే ఈ అపూర్వ కార్యక్రమానికి పిలవగానే మన గురువులందరికీ ముందుగా మీ విద్యార్థులందరి తరఫున పాదాభివందనం. మీరు ముందుండి పూర్వ విద్యార్థుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీకు సహాయ సహకారాలు అందిస్తామని అందజేసిన మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉల్లాసంగా ఉంది. మనం చిన్నప్పటి నుంచి తీపి జ్ఞాపక తరుణం ఆసన్నమైంది. ఈరోజు మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మన గురువులను. గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించి అభ్యుదయం వైపు నడిపించి విజ్ఞానాన్ని అందించి ఈ ప్రపంచానికి పరిచయం చేసిన వారు మన గురువులు. గురువుల గురించి ఒక చిన్న కవిత. సృష్టికి మూలం గురువు, త్రిమూర్తి రూపం గురువు, జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు, కమ్ముకున్న చీకట్లను తరిమే కాంతి కిరణమే గురువు, ఆశయ సాధన సంగ్రామంలో ఆయుధమే గురువు, సంస్కార కుసుమాలను పూయించే తోటమాలి కదా గురువు, సన్మార్గ జాడలను చూపించే బాటసారి కదా గురువు, దొంగలు తోచని విద్యాధనాన్ని ఇచ్చే దాత కదా గురువు. మరొక్కసారి గురువులను నమస్కారం తెలియజేస్తూ సంస్కారం, వినయం, విధేయతలు నేర్పిన మన గురువులను సత్కరించుకుందాం. ఉపాధ్యాయుల గారి మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రతి టీంకి ఒక లీడర్ అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రతి సమూహానికి ఒక నాయకుడు అవసరం. అంటే స్కూల్లో ప్రతి టీచర్స్కి దిశానిర్దేశం చేస్తూ స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థి అవసరాలను గుర్తించి ఈ స్కూల్ బాధ్యతలను తన కల్పన, సునీత, అనిత, ఫర్జానా, కవిత స్టేజ్ పైకి వచ్చి సారిని బ్యాడ్జ్తో మన తరగతి గదినే తెలుగు భాషా సాహితీపురముగా మార్చిన భాషా భాగాల బంతులాటలు మనకు రుచి చూపిన మన తెలుగు మాస్టర్ గారు ఎల్లారెడ్డి సార్ గారికి సాదరంగా గారికి పాదాభివందనాలు చేస్తూ స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. అనసూయ, స్వాతి, హైమది, వెంకటమ్మ, ఆసియా వచ్చి పిలిచిన వాళ్ళు ఫాస్ట్ గా బోధించి మనందరి మనస్సులను తన విలువలతో కూడిన విద్యనిచ్చి విద్యార్థుల జీవితానికి వెలుగునిచ్చి వనితలను సైతం విద్వానులుగానే పాలదోలిన మా ఉపాధ్యాయురాలు విద్యార్థి టీచర్ గారికి పాదాభివందనాలు చేస్తూ స్టేజ్ పైకి గణితం అంటే భయపడ్డ మనకు భయాన్ని పోగొట్టి చాలా సులభమైన సరళమైన రీతిలో లెక్కలు చెప్పిన మన యశోద టీచర్ గారికి హృదయపూర్వక నమస్కారం. యశస్సునంతా మాలో నింపి మా ఉపాధ్యాయురాలు యశోద టీచర్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ గుణం, వినయం, విధేయత, సంస్కారం. హృదయపూర్వక నమస్కారం. వీరత్వపు, శూరత్వపు విలువలన్నీ నేర్పించి గణనీయపు గమ్యాన్ని చేరి మనిషి జీవన విధానం ఎలా ఉండాలి, ఒక మనిషి మెంటల్ బ్యాలెన్స్ మానసికంగా పడే మా ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి టీచర్ గారికి పాదాభివందనం చేస్తూ స్టేజ్ పైకి ఇస్తున్నాం. జి లక్ష్మి, పార్వతమ్మ, గున్నమ్మ, వినోద్. మా ఉపాధ్యాయురాలు కవిత టీచర్ గారికి ఏమైతే అప్పుడే అలసిపోయారా? డివై అనురాధ. సమాజంతో ఎలా ఉండాలి, రాలవలే మమ్మల్ని తీర్చిదిద్దిన తిరు జ్ఞాని అయిన స్వాతి స్టేజ్ పై ప్లీజ్. స్వాతి. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం. జ్ఞాన స్వరూపిణి, జ్ఞాన ప్రదాయిని, జ్ఞాన సరస్వతి పాలయ మాం. జ్ఞాన స్వరూపిణి, జ్ఞాన ప్రదాయిని, జ్ఞాన సరస్వతి పాలయ మాం. అక్షర రూపిణి
अक्षरहासिनि अक्षरवासिनि पालय माम् वेदस्वरूपिणि वेदविहारिणि वेदवादिनि पालय माम् वेदस्वरूपिणि वेदविहारिणि वेदवादिनि पालय माम् वेदोपनिषत् वेदान्तसार वेदार्थरूपिणि पालय माम् ఆ చిన్నారిని స్టేజీ పైకి ఆహ్వానిద్దాం. కమ్ ఆన్ క్లాప్. తన నృత్యాన్ని చూపిస్తూ గర్వించదగ్గట్టు డాన్స్ చేసిన చిన్నారికి అభినందనలు తెలియజేస్తూ మన ఉపాధ్యాయుల చేతుల మీదుగా సునీత స్వాతి రెడీగా ఉంది. విద్యార్థులలో దాగి ఉన్న కళలను గుర్తించి ముందుకు తీసుకెళ్తే వాళ్ళు ఎంతైనా సాధించగలరని తెలుసుకొని let us welcome స్వాతి, సునీత and సృజన onto the stage. కడదాక నీడలోన నిన్ను వీడిపోదురా, నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహము కటేలురా, స్నేహాని కన్న మిన్న లోక అల్లుకున్న తీగతో కాదలిని చేరిన బెదిరిపోని మిత్రులం, చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోని కట్టుకున్న వంతెనే ఏమైంది, ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం కూల్చెనా, అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం, అందమైన జీవితం అల్లుకున్న దోస్తులం, బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం, బొమ్మ పరుసు లేని నాణ్యానికి విలువ
ఉంటుందా మన కన్నులలో కొలువుండకపోతే చెలిమికి వెళ్ళి గగనానికి వెలుగుంటుందా మన కన్నులలో కొలువుండకపోతే చెలిమికి వెలుగుందా గలగల మనిసిరి మూవగా కలతెరగని చిరునవ్వుగా నా ఎదల ఎలేతన మధురిమలై పాడాలి నీ స్నేహం కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రూపురేఖలు వేరట ఊపిరొకటై చాలట ఆవరం స్నేహమే రాజవెన్నెలా స్నేహమే రా బ్రతుకు బాటలో నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా తప్పతడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు తప్పతడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు ఆశయముకై సాగినప్పుడు అశువులొడ్డి నిలిచినప్పుడు స్నేహమే రా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమే రా బతుకు బాటలో నీడనిచ్చే మల్లెలా तू है मेरी जान వాస్తవం రా దోస్ నువ్వే నా ప్రాణం బ్రతుకు దీపి పాటలో మధుర స్వరాలం మనం స్నేహమనే మాటలో చెరు అక్షరం మనం దోస్తు మేరా దోస్తు వేరైనా జాతి రీతి ఏదైనా రంగు రూపు వేరైనా తమ జాతి రీతి ఏదైనా చిలక కోయిల చేసిన చలిమి ముందు తరాలకు తరగని కలిమి స్నేహమేరా జీవితం అనుకున్నా ఆజమేరా ఆశలే కనుగొన్నా మలుపులు ఎన్నైనా ముడిపడిపోతున్నా ఇక సెకనుకెన్ని నిమిషాలో అనుకుంటూ రోజు గడపాల మది చేరుకున్న మధుబాల రాలే నీ గోలా వడిపోనిది స్నేహం ఒక్కటే విడిపోనిది నిజం ఒక్కటే హద్దంటూ లేనే లేనిది ఫ్రెండ్షిప్ ఒక్కటే లేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే ఓ ఆనికి విజ్ఞానం అందించే ఆది గురువులారా తరగతి గదిలో దాచేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా ఎంత చెప్పినా తరగని మా త్యాగగనులారా తరగతి గదిలో తన రాతలు మా చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా అమ్మఒడిలో లేని పాశం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కలే జాలువారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా ఓ మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఓ మై ఫ్రెండ్ ఒడిదుడుకులలో మీ కుటుంబంలో ఉన్న పరివారం అంటే ఎక్కడుంటున్నారు, ప్రజెంట్ ఏం చేస్తున్నారు, మీ పిల్లలు, మీ పరిచయం. టేబుల్ నర్సమ్మ సెల్యూట్ చేసుకుంటూ స్టేజ్ పైకి వస్తుంది. మొదటి అవకాశం దక్కించుకున్నారు. ధన్యవాదాలు సార్. మాది గోపాల్పూర్ సార్. నేను 10th వరకు ఇక్కడనే చదువుకున్నా మేడం. ఇప్పుడు నేను హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ వచ్చింది. 2013లో నాకు జాబ్ వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ బస్టాబాద్ పోలీస్ స్టేషన్లో డ్యూటీ చేస్తున్నా.
నాకు 3 పిల్లలు, 2 బాబులు, 1 పాప. మా ఆయన ప్రైవేట్ జాబ్ చేశారు. చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇంత మన ప్రోగ్రామ్కి ఇంతమంది టీచర్స్ సార్ వాళ్ళు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మన ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చాలా ముందుండి ఈ ప్రోగ్రామ్ నడిపిస్తున్నారంటే ఇంకా చాలా వీళ్ళ సృజన, భారతి, నిర్మల, సునీత వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే నన్ను చాలా ఇన్వైట్ చేసి నువ్వు రా అంటారు, కానీ నా డ్యూటీ వేరు, నాకు టైమింగ్ ఉండదు అసలు. కానీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్, మీరు ముందుండి నడిపిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ నర్సమ్మ. గుడ్ మార్నింగ్ టు ఆల్. నా పేరు అనితా రాణి. నేను ఇక్కడనే 10th క్లాస్ వరకు చదువుకున్నాను. నేను ఆర్ఫన్ చిల్డ్రన్ యజ్ఞ ఫౌండేషన్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. మ్యాథ్స్ టీచర్గా చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. మా హస్బెండ్ హెల్త్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయితే నా పేరు అనసూయ, మాది గాజీపూర్. అయితే నాకు 2 బషీరాబాద్ మండల్ కాసింపూర్లో టీచర్, గవర్నమెంట్ టీచర్ 12 DSCలో వచ్చింది. మా సారు పొలిటికల్ పెద్దెముల్. నాకు 2, 1 బాబు 1 పాప. హైదరాబాద్ రాజు కాలనీలో ఉంటా. రుక్మిణి తాండూర్. మరి టైం వేస్ట్ చేయొద్దు ఫ్రెండ్స్. మన అమూల్యమైన టైంని ఇట్లా ఖాళీగా వేస్ట్ చేసుకో, ఇంకా చాలా చాలా ఉన్నాయి మనవి. హాయ్ ఫ్రెండ్స్, పిలిచిన వెంబడి ఇక్కడికి విచ్చేసిన మన గురువులందరికీ ధన్యవాదాలు. నా పేరు సునీత. 10th వరకు చదువుకున్నాను. ప్రజెంట్గా ట్యూషన్స్ రన్ చేస్తున్నాను మీ ఇంట్లో. టీచర్స్కి కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకున్నా, స్పీచ్ ఇవ్వాలనుకున్నా, మీరేమో కవితలు చదవాలనుకున్నా ఇప్పుడే సమయము మళ్ళీ దొరకదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంకా మళ్ళీ పిలవము, ఈ టైంలోనే అన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఉపాధ్యాయులందరికీ పాదాభివందనాలు. నా పేరు మహేశ్వరి. నేను ఇక్కడ 10th క్లాస్ వరకు చదువుకున్నాను. నా పేరు మహేశ్వరి. నేను చేవెళ్ళలో ప్రైవేట్ స్కూల్లో అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నాను, అడ్మిన్ ఆల్సో. అయితే నేను టీచర్ల గురించి చెప్పాలని కొంచెం ప్రిపేర్గా వచ్చిన నైట్ విద్యావతి టీచర్ గురించి, వీణా టీచర్ గురించి. కానీ మీరు ఎవరు ఫీల్ కావద్దు, నేను నా ఫీలింగ్స్ చెప్పినా అంతే. భయంగా ఉండేది, అంటే ఏ విషయానికైనా వెనుకకుండేదాన్ని. కానీ టీచర్ మాత్రం నన్ను ముందుకు తోసేది. నీకు టాలెంట్ ఉంది, నీకు టాలెంట్ ఉంది అన్న, అంటే నాలోని భయాన్ని పోగొట్టి ఆమె ముందుకు నాకు పోతుంటే నాకే కాన్ఫిడెన్స్ వచ్చేది టీచర్ చూస్తే. ఆ సబ్జెక్ట్లో నాకు అసలు భయం ఉన్నా కూడా నాకు ఆ సబ్జెక్ట్ అంటే ఆ టీచర్ కోసం దాన్ని నేను చదివేదాన్ని. ఆ టీచర్ నన్ను లైక్ చేస్తుంది అనే విషయంతో. అయితే ఆ టీచరు ఇప్పుడు ఒక బయోసైన్స్ చెప్పేది మాకు. ఆమె డ్రాయింగ్ వేసి బయోసైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నిజంగా అది ఆ పిక్చర్లో నిజంగా అది అవునేమో అన్నట్టు చూపించేది మాకు. అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసేది. నేను అసలు యాక్చువల్గా అయితే బయోసైన్స్ నేను చదువుకునేదాన్ని కాదు, టీచర్ చెప్పిందాన్ని నేను రాసేదాన్ని అసలు యాక్చువల్గా. మిగతా సబ్జెక్ట్లో బీనా టీచర్ దగ్గరికి వచ్చేస్తే బీనా టీచర్ ఫిజిక్స్ చెప్పేది. ఫిజిక్స్ అంటేనే అసలు టఫ్. అసలు ఆ టీచర్ ఆ టీచర్ అంటే నాకు ఇంకా భయం వేసేది అసలు. ఆ టీచర్ క్లాస్లోకి రాగానే ఎప్పుడు వెళ్తారా టెన్షన్ పడేదాన్ని. అసలు వెళ్తే అమ్మయ్య టీచర్ వెళ్ళిపోయింది అనుకునేదాన్ని. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే టీచర్కి ఆ మధ్యాహ్నం హెల్త్ బాగాలేకుండే, కానీ చాలా బాధపడ్డాము. కానీ మళ్ళీ తర్వాత హెల్త్ తగ్గినాక వచ్చిన తర్వాత అమ్మ టీచర్ వచ్చిందన్న సంతోషమా, ఆ ఫిజిక్స్ చెప్తారా భయమా, అదొక టెన్షన్ ఉండేది. సరే అని చెప్పిన తర్వాత విద్యావతి టీచర్ దగ్గరికి వస్తే విద్యావతి టీచర్ అసలు నిజం చెప్పాలంటే హిందీ నాకు అసలు రాదు. అసలు హిందీ అంటే ఆరోపించడానికి వెళ్ళిపోతుంది ఆ టీచర్ ఉన్నప్పుడే. వెళ్ళంగానే ఆ టీచర్ ఏమంటుండే అంటే ఏంటి చదువుకొచ్చారా అనేది. అంటే ఏం చదువుకొచ్చామని హిందీ వస్తే కదా చదువుకోవడానికి. నిజం చెప్పాలంటే నాకు హిందీ అసలు ఇప్పటి కూడా కొంచెం భయం అనుకో. అసలు ఇంకోటి ఏంటంటే ఆ టీచరు ఆన్సర్ చెప్తుందా, క్వశ్చన్ వేస్తుందా, టెన్షన్ పడేదాన్ని. అసలు ఏం చెప్తుందో అర్థమవుతుందా. లాస్ట్కి ఒక మాట అనిపోయేది, ఏమేమి వద్దు మాకు మీరు చదవడానికి రాదా, మీకు చదువుకోరా, ఎప్పుడు చదువుకోరా మీరు అని తిట్టిపోయేది. సర్లే పోయితో ఉంది కానీ తిట్టిగా మొత్తానికి అయితే టీచర్ అయింది కానీ అనుకునేదాన్ని. నెక్స్ట్ ఇంకెవరు మ్యాథ్స్ టీచరు అసలు అక్కడ నుంచి గేట్లోకి రాగానే అదొక రకమైన ఫీలింగ్, అమ్మాయి టీచర్. బట్ ఆ టీచర్ మాత్రము ఎట్లా చెప్పినా అర్థమయ్యేది. ఒక్కరోజు రాలేననుకో, అబ్బా టీచర్ నన్ను పిలవదేమో,
నేను వెనుకకు అంటే నా టీచర్ ఆ పేరు పెట్టి పిలిస్తేనే నేను సంబరపడిపోయేదాన్ని. టీచర్ అంత బాగా పిలిచేది. ఏమా మహేశ్వరి మ్యాథ్స్ చేసినావా అని ఎంత హ్యాపీగా పిలిచేదంటే ఆ పిలుపు ఇప్పటికీ నేను మర్చిపోలేను. అయితే ఝాన్స్ టీచర్ లేదు, కానీ ఝాన్స్ టీచర్ గురించి చెప్పాలనుకుంటున్నా. ఝాన్స్ టీచరు నడుచుకుంటూ వస్తుంటేనే ఇప్పటి కూడా ఆమె అప్పుడు మాకు ఇంగ్లీష్లో అసలు ఏబిసిడీలు నేర్చుకున్న తర్వాత జస్ట్ మేము అప్పుడు ఇంగ్లీష్ చదువుతుంటే అంతే, దాని మీనింగ్ తెలియదు, ఏమీ తెలియదు అసలు. అయితే ఆ టీచర్ ఏమన్నా మేడం ఏమన్నా అంటే అందరినీ ఒక్కొక్కరు లైన్గా నిలబెట్టి అంటే ఒక్కొక్కరిని పారాగ్రాఫ్ చదివించేది. ఆ పారాగ్రాఫ్ కొంచెం చదివినా వెరీ గుడ్ మహేశ్వరి అనేదాన్ని. అమ్మయ్య నా పేరు అన్నది టీచర్ అని సంతోషపడదాన్ని. సరే, ఇంకొక మాట ఏంటంటే మేము ఒక చిన్న మిస్టేక్ చేసినాము. ఆ మిస్టేక్ అంటే మేం చేయలేము, మా ఫ్రెండ్స్ చేసిండ్రు. లాస్ట్ వాళ్ళకి తెలిసి ఉంటుంది, వాళ్ళు కూడా మర్చిపోలేకుంటారు ఆ మాటను. ఏమన్నదంటే కోపంలో వచ్చి ఒక సామెత చెప్పింది, ఇప్పటికీ మర్చిపోలే. నా సామెత నేను బయట చేసిస్తున్నా. భయం లేని బల్లి బజార్లో కుట్టి పెట్టినట్టు ఏంటమ్మా అసలు మీ పనిలో అని తిట్టింది. ఇప్పటికీ నేను మర్చిపోలేను ఆ టీచర్ను. కానీ రాలేదు, ఆ టీచర్ కోసం కూడా ఎదురు చూస్తున్నా నేను. నేను నా పేరులో ఆ టీచర్కి సన్మానం అని రాసింది. అయ్యో నాకు సన్మానం, నేను ఆ టీచర్ ఎప్పుడు వస్తుందా అని ఇంకా వెయిట్ చేస్తున్నా నేను. ఇంకేమన్నా ఫీల్ అయితే నేనైతే నా ఫీలింగ్ చెప్పిన. సరే మేడం, ఇంకా థ్యాంక్ యూ. నాకు ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎల్లేడి సార్ గురించి చెప్పాలంటే ఎల్లేడి సార్ అసలు నాకు ఫస్ట్లో 1 మంత్కి వెళ్ళిపోయిండు. కానీ ఎల్లేడి సార్ అంటే నాకు తెలుసు, ఆయన మారేపల్లిలో కరుణ వైఫ్, కరుణ ఆమె మాకు సిస్టర్. అంటే నేను ఆమె కొలిసా, అంటే ఇట్లా మా అమ్మమ్మలో మారేపల్లి. నేను దానివల్ల ఎల్లేడి సార్ అంటే కొంచెం తెలుసు. రవీంద్ర రెడ్డి సార్ మా ఊరే, అంటే మా రిలేటివ్ ప్లేస్, నాకు వరుసకు అన్న అవుతాడు. ఆ సార్ రాలేదు. విజయ్ కుమార్ సార్ అయితే నాకు అసలు నిజంగా తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఉగ్లాపూర్, నాగులపల్లి, గోపాల్పూర్ స్టూడెంట్స్ 8th క్లాస్కి మన పెద్దేములు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకి వచ్చేవాళ్ళు అనమాట. యూపీఎస్ వాళ్ళ ఊర్లోనే చదివి మీరు అప్పుడు తర్వాత ఏం చేశారో తెలియదు, కానీ ఇప్పుడైతే వాళ్ళు చదువు చెప్పినందుకు మనం ఒక స్థాయిలో నిలబడ్డాం. దానికి ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిందే. కాబట్టి నా పేరు అపర్ణ. నేను 6th క్లాస్ మాత్రమే ఇక్కడ వచ్చిన. 6th తర్వాత 9th 10th 7th 8th కరణ్కోట్లో చదివిన. కాకపోతే విజయ్ కుమార్ సార్ నాకు 6th క్లాస్లో మాత్రమే తెలుసు. మిగతా టీచర్స్ అంటే తర్వాత 9th 10th ఇక్కడ చదివిన కాబట్టి తెలుసు అన్నట్టు. నాది కర్ణాటక ఇచ్చిర్రు, కాకపోతే తెలుగు కొంచెం లాంగ్వేజ్ తప్పినా ఏం మిస్టేక్ చేసుకోకండి. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత అందరం మీట్ కావడం. మందిలో కృష్ణాచార్య చెప్పేవారు. అప్పటి నుంచి తర్వాత యశోధర టీచర్ అంటే చాలా ఇష్టం. అయినా టీచర్కి సన్మానించడం, నాకు పేరు వచ్చినందుకు దానికైతే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. నాకు ఒక బాబు ఒక పాప. మా ఆయన ఐటీఐ కాలేజీలో చెప్తాడు. అంతే. థ్యాంక్ యూ అందరికి. ఎవరైనా రావచ్చు, పేరు పిలిచిన వాళ్ళని కాదు, మీరు ముందుకు వస్తే చెప్పట్లే. 20 సంవత్సరాల తర్వాత మీకు ఇంత మంచి అవకాశం ఇస్తే మైక్ కిందికి పైకి అంటారు మా అమ్మాయిలు. పైకి వచ్చేది చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రోగ్రామ్ అరేంజ్మెంట్ చేసినందుకు. మా గురువులందరికీ పాదాభివందనాలు. ఏమైనా మిస్టేక్ చేసినట్టుంటే మనస్ఫూర్తిగా క్షమిస్తారని కోరుకుంటున్నాను. నా పేరు శ్రీశైల, మా ఊరు జనగాం. నాకు 2 పాపలు. అంతే. నేను ప్రజెంట్లీ శంషాబాద్లో ఉంటాను. మా సార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వర్క్ చేస్తాడు. ఎవరికైనా ఏమైనా హెల్ప్ కావాలంటే నా కాంటాక్ట్ అవ్వండి, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఎందుకంటే అక్కడికి వచ్చాక చాలా ఇబ్బంది పడతారు కదా. మా సార్ అక్కడ వర్క్ చేస్తాడు కాబట్టి ఎవరికైనా ఏమన్నా ఇబ్బంది ఉంటే మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తామని మీ అందరికీ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలి. అందరు బాగున్నారా? మనం పిలవగానే వచ్చినందుకు మన టీచర్ వాళ్ళు, సార్ వాళ్ళు, వాళ్ళకి ఎంతో రుణపడి ఉండాలి మనం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కనిపించినా కానీ మనం కొంచెం గిట మిస్ కాకుండా వాళ్ళకు మనం బతికినన్ని రోజులు ఎప్పుడైనా సరే మనం ఆదర్శంగా మరియు వాళ్ళకు మనకు చెప్పినందుకు మనం ఎంతో అభిమానంగా వాళ్ళకు చూడాలి. కాకపోతే మన టీచర్స్ వాళ్ళు, సార్ వాళ్ళు మనం పిలిచినందుకు వాళ్ళ పనులన్నీ వదిలేసి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్, టీచర్స్ మీకు అందరికీ. కాకపోతే మేము పిలిచిన వెంబడే మీరు వస్తారో రారో అని చాలా భయం వేసింది. ఎందుకంటే మీరు మీ పనులు వదిలేసుకొని వస్తారో రారో అనుకున్నాము. కాకపోతే మీరు అందరూ వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది టీచర్. మీరు విద్యావతి టీచర్ గారు ఎప్పుడు
టీచర్ మీరు హిందీ ముస్లిమ్స్ అయి ఉండి మీకు హిందీ రాదమ్మా నేర్చుకోవాలి అని చెప్పేది టీచర్. కాకపోతే ఏమైనా తప్పుంటే క్షమించండి టీచర్. కాకపోతే అట్లాగే వేదవతి టీచర్ గిట ఏం చెప్పేది, ఏమి చెప్తే చాలా బాగా వినబుద్ధి అవుతుంది, కానీ నేను రాయకుంటే అసలు ఏం చదవకుండి, కాకపోతే నేను వినే ఎగ్జామ్స్ వచ్చినంత రాసేదాన్ని. అలాగే చెప్పేటప్పుడు శ్రద్ధగా వింటుంటే. అంటే యశోధర టీచర్ మ్యాథ్స్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ రాకుండే. టీచర్ మరీ చెప్తుంది మంచిగా రాయండి, మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మీకు పంపిస్తే మీరేమో చదవరు రాయరని గట్టిగా చెప్పేది. లాస్ట్ మినిట్లో ఎందుకు మీరు చదవరు, ఇంత కష్టపడి మీ అమ్మ వాళ్ళు పంపిస్తున్నారు కదా చదవాలి కదమ్మా అని గట్టిగా చెప్పేది టీచర్. అది గిట నేను ఎప్పుడు మర్చిపోను టీచర్ మీకు. కాకపోతే విజయలక్ష్మి టీచర్ గిట వచ్చేది చెప్పేది, వాళ్ళు గిట టీచర్ చెప్పినప్పుడే గుర్తుండేది నాకు, తర్వాత మళ్ళీ గుర్తుండకపోయేది. అలాగే ఎల్రెడీ సార్ వచ్చినా కానీ ఎంత సైడ్ కూర్చుంటుండే నాకు భయం వేసి, ఎందుకంటే మా ఇంటికాడికి వస్తుండే సార్ ఏం రాస్తలేరు అనుకుంటారేమో అని భయానికి నేను ఎంత సైడ్ కూర్చుంటుంటే. ఇంకొకటి ఏంటంటే విజయ్ కుమార్ సార్ గారు దంట కర్ర పట్టుకొని అల్లరి చేసిన వాళ్ళకి అందరికి దబా దబా కొడతా అని చెప్పేవారు, కానీ కొట్టేవారు కాదు, భయపట్టి ఇచ్చేవారు. అలాగే ఇంకెవరు కవిత టీచర్, ఆమె గిட்ட వచ్చేది చాలా రెస్పెక్ట్గా క్లాస్లోకి వచ్చినప్పుడు లేచి నిలబడే వాళ్ళం, మళ్ళీ కామ్గా కూర్చోవాళ్ళం, టీచర్ చెప్పినంత ఇంటూ కామ్గా ఉండేవాళ్ళం. కాకపోతే ఫ్రెండ్స్ మీకు అందరికీ వచ్చిన అవకాశం అందరు యూజ్ చేసుకోండి, మళ్ళీ రాది అవకాశం. ఎందుకంటే మనం ఈ రోజు ఇక్కడ ఉన్నాం, రేపు ఎక్కడుంటామో, ఇప్పుడు మాట్లాడినాం, ఇంకొక గంటలో ఏమవుతుందో మనకే తెలియదు. ఈ చిన్న జీవితం ఎంతో అమూల్యమైనది మనకు. కాకపోతే టీచర్స్ వాళ్ళకి ఎప్పుడు మర్చిపోవద్దు. అలాగే వీణా టీచర్ గారు, వీణా టీచర్ వస్తుంటేనే ఎంతో ఇది అనిపించేది, కాకపోతే టీచర్ చెప్పింది కూడా బాగా వింటుండే, కానీ మళ్ళీ మర్చిపోతుండే, అది అస్సలు గుర్తుండే, టీచర్ వచ్చినప్పుడే గుర్తు. ఇంకొకటి ఏంటంటే నాకు హోంవర్క్ చేసే అలవాటు అస్సలే లేదు టీచర్, ఎందుకంటే నేను చేయనే గుర్తి, నాకు ఇంటికి వెళ్తే ఏదో పని ఆటల, ఎందుకంటే ఎక్కువ చదివించే వాళ్ళు ఎవరు అక్కడ మా ఇంటి సైడ్ లేకుండా టీచర్. ఇంకా అట్లా అని మాకు అంత ఇది లేకుండే అప్పుడు చదువు పైన. అట్లా అని మీరు ఎంత చెప్పినా స్కూల్లో మంచిగా చదవాలని ఎంతో అనిపించేది. కాకపోతే ఇంటికి పోయేవారు, కాకపోతే ఈ గెట్ టుగెదర్ అని అనుకుంటేనే టీచర్ వాళ్ళు వస్తున్నారంటే ఎప్పుడెప్పుడు వీళ్ళందరికీ కలుగుతామా అనే ఫ్రెండ్స్ అందరికీ ఉంది. కాకపోతే వాళ్ళందరూ పైకి రానికి భయపడుతున్నారు టీచర్, మాట్లాడడానికి, ఎప్పుడు స్టేజ్ పైకి ఎక్కలేము ఏమంటారో అని. ఇంకొకటి ఏంటంటే నా పేరు అహ్మదీ బేగము, నేను ఇక్కడ పెద్దేవుల్లో ఏపీఎస్ చైర్మన్గా బాయ్స్ హై స్కూల్ చైర్మన్ని. కాకపోతే ఇంకా నేను 10th క్లాస్ ఇక్కడ చదువుకున్నా, ఇక్కడ బాయ్స్ హై స్కూల్ చైర్మన్ని, ఇంకా ఎంపీపీఎస్ అక్కడ చైర్మన్ని, 3 స్కూళ్ళకి చైర్మన్ని నేను ఇప్పుడు ప్రస్తుతం. ఒకవేళ టీచర్ చెప్పినట్లు నేను ఇంకా టీచర్స్ వాళ్ళు చెప్పినట్లు ఇంకా బాగా చదువుకొని ఉంటే నేను ఇంకెక్కడ ఉంటుంటున్నా చెప్పలేను. ఇంకొకటి టీచర్ వాళ్ళు ఎంతో బాగా చెప్పింది, కాకపోతే నాకు బుర్రకి ఎక్కలేదు అప్పుడు. ఇప్పుడు అనుకున్నప్పుడు లేచినప్పుడు నేను గిట్ట వాళ్ళు చెప్పినట్లు వింటే ఇంకా ఎంత మంచిగా ఉంటుండేను అని అనిపించేది. కాకపోతే ఇప్పుడు ఉన్న వాళ్ళు గిట్ట మీ పిల్లలకు మీరు కనీసం టీచర్స్ వాళ్ళు స్కూల్లో చెప్పినప్పుడు వాళ్ళు స్కూల్లో చదువుతుండ్రా లేదా, కనీసం ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చదువుతున్నారు ఏం లేదని పేరెంట్స్ బాధ్యత అది. మీరు కనీసం వాళ్ళు బుక్స్ అన్నా చూడండి, లేకపోతే వాళ్ళు ఏం చదువుతున్నారు అనేది ఒకటి బాగా వాళ్ళకి గమనించుంటే అది మాత్రమే చేయించండి. మీరు వాళ్ళకి సబ్జెక్టు పరంగా ఏది ఇష్టం ఉంటే అదే చేయించండి. మీకు ఒక ఇష్టం ఉంది, వాళ్ళకి ఒక ఇష్టం ఉంటే మేము చెప్పినట్లే నువ్వు సోషలే తీసుకో లేకపోతే తెలుగే తీసుకో అని వాళ్ళకు అట్లా వేధించకండి. వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉంటే అదే వాళ్ళకి చదివించండి. మీరు ఒక చిన్న కవిత చెప్తా వినండి. అమ్మ ఇచ్చింది జన్మ, దేవుడు ఇచ్చింది బుద్ధి, గురువు ఇచ్చింది విద్య, ఎవరు ఇవ్వకుండానే దొరికింది మన 2004, 2000 బ్యాచ్, 2005 బ్యాచ్ స్నేహ బృందం. స్నేహం అంటే నటించి వెళ్ళడానికి సినిమా కాదు ఫ్రెండ్స్, లాభం ఆశించడానికి వ్యాపారం కాదు ఫ్రెండ్స్. ఊపిరి ఉన్నంత వరకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా అండగా నిలిచేదే 2004, 2000 బ్యాచ్ స్నేహ బృందం. నా చిన్న ఈ ఉపన్యాసం టైం ఇచ్చిన వాళ్ళందరికీ, టీచర్స్కి, సార్ వాళ్ళకి, వీళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఒకసారి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ టీచర్. అది నెక్స్ట్ ఎవరు అతరగొట్టడానికి రాబోతున్నారు?
ఫ్రెండ్స్, టైం వేస్ట్ చేయకండి. టీచర్స్ యొక్క అమూల్యమైన సందేశాలు అందుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఇన్ని రోజులు నేర్చుకున్నది ఇప్పటివరకు ఉపయోగపడితే ఇప్పుడు నేర్చుకునేది ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది మనకి. నమస్కారం, నా పేరు వెంకటమ్మ, నాది మారేపల్లి. నాకు ఒక పాప. నేను ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నాను. టీచర్ వాళ్ళ గురించి చెప్పాలంటే ముందుగా నాకు మ్యాథ్స్ అంటే ఎక్కువ ఇష్టము. యశోధర టీచర్. ఒక్కరోజు నేను స్కూల్కి రాకపోతే ఇంకా నాకు ఎవరు చెప్తారు, నాకు అర్థం కాదేమని భయపడేదాన్ని. దుమ్మ కొట్టాలంటే భయం, ఎందుకంటే మిస్ అవుతానని భయంతో. అందును బట్టి నేను యశోధర టీచర్ని ఎక్కువ ఇష్టపడేదాన్ని. తర్వాత విజయలక్ష్మి టీచరు ప్రేమతో చెప్పేది, కోపంతో కాకుండా ఏది నేర్చుకోవాలన్నా ప్రేమ. ఆమె చూపించే ప్రేమకే నేను నేర్చుకునేదాన్ని. నాకు డ్రాయింగ్స్ రావు, మేడం ఎంకరేజ్ చేయడం బట్టి నేను డ్రాయింగ్స్ అన్నీ చూడకుండా నేర్చుకున్నాను 10th. ఒకవేళ నేను ఏదైనా నేర్చుకోకపోతే టీచర్ అలిగితే నాతో మాట్లాడదేమోనన్న బాధతో భయంతో అయినా నేను జీవశాస్త్రం నేర్చుకుని వచ్చేదాన్ని. ఇంకా వీణ టీచర్ ఉంటే రసాయన శాస్త్రం టీచర్ వస్తుందంటే భయం. కాకపోతే టీచరు కోపంతో చెప్పినా ఎలా చెప్పినా మంచిగానే చెప్పేది. నేనైతే ఇష్టంగానే చదివేదాన్ని. జీవశాస్త్రం రసాయన శాస్త్రం 2 కాబట్టి 2లో మార్క్స్ సేమ్ రావాలనే ఉద్దేశంతో నేను కష్టపడి దాంట్లో చదివేదాన్ని. హిందీ విద్యా టీచరు హిందీ మామూలుగా చదువుతున్నప్పటికీ మా కోసం నాలాగా హిందీ ఓకే మా టీచర్ మా మంచిగా చెప్తుంది కదా అని చెప్పేసి నేను విశారదావేణి హిందీ ఎగ్జామ్స్ కూడా రాశాను. ఝాన్సీ టీచర్ ఇంగ్లీష్. నాకు ఇంగ్లీష్ అంటే చాలా భయం. నాకు ఇంగ్లీష్ అసలు ఆ రోజు టీచర్ ఏదైనా నేర్చుకురావాలంటే నేను 1 గంట 2 గంటలైనా కూర్చోవాల్సిందే. బట్టి చదివి వచ్చేదాన్ని. నాకు ఇంగ్లీష్లో ఫెయిల్ అవుతానే భయం ఉండేది. ఇంకా ఉమా టీచర్ లేరు కానీ కోపంతో ఏమి పడేదాన్ని. కానీ ప్రేమ. ఇంకా లాస్ట్కు ఎల్లారెడ్డి సార్ కొద్ది రోజులే ఉన్నప్పటికీ సార్ మాట నేను ఇప్పటికీ మర్చిపోను. సార్ ఎక్కడైనా కనపడ్డా కానీ నాకు ఒకటే గుర్తొస్తుంది, నేర్చుకోకపోతే ఒక మాట అనేవారు, తోలొలిసి పోలీస్ స్టేషన్ కట్ట మీద ఆరేసి జాగ్రత్త అనేవారు. ఆ మాట నేను ఇప్పటికీ సార్ను మర్చిపోను, ఆ మాటను మర్చిపోను. ఎక్కడ కనపడ్డా ఆ మాట గుర్తొచ్చేస్తుంది. సార్ ఆ మాట కన్నా నేను తెలుగు పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను. ఇంకా వేదవ టీచరు, కవిత టీచరు మామూలుగానే చెప్పారు, మనకు అంత తెలియదు కాబట్టి వాళ్ళు కూడా మనకు మంచిగానే చెప్పేశారు. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. షేర్ చేసుకోవాలి. నా లైఫ్లో ఏది జరిగినా జస్ట్ బికాజ్ ఆఫ్ యూ మేడం. నేను ఈ స్థాయిలో ఎదగడానికి, నేను ఈరోజు ఇక్కడ నిల్చోడానికి నా వెనుక ఎవరున్నారు అని చెప్పాలనుకుంటే మీరే. నా లైఫ్లో అందరూ మీరే ఉన్నారు. ఫిఫ్త్ క్లాస్ అయిపోగానే ఆ బస్ స్టాండ్లో అక్కడ నాన్న నిల్చొని తాండూరు శిశు మందిర్లో జాయిన్ చేద్దామని తీసుకెళ్తున్నాడు. ఆ రోజు ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ జాయిన్ అయ్యారు. లేదు నాన్న నేను రాను ప్రైవేట్ స్కూల్కి, మా ఫ్రెండ్స్ అందరు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యారు అంటే, లేదు నాన్న నేను చదివించగలుగుతా, నువ్వెందుకు గవర్నమెంట్ స్కూల్లో చదువుతావు అంటే కూడా ఆ రోజు మాత్రం వచ్చింది జస్ట్ బికాజ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. వాళ్ళ కోసం మాత్రమే వచ్చాను. కానీ ఆ రోజు ఏ డెసిషన్ తీసుకున్నానో నా లైఫ్లో తెలియదు, కానీ ఈరోజు ఇక్కడ నిల్చున్నాను. 10th క్లాస్లో మండల్ ఫస్ట్ వచ్చాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ సిద్ధార్థ కాలేజ్లో ఫ్రీ సీట్ పొంది అక్కడ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. తర్వాత డిగ్రీ పీపుల్స్ కాలేజ్కి వచ్చాను. ఇంగ్లీష్ మీడియం తీసుకున్నాను, అప్పటిదాకా తెలుగు మీడియం. అందరూ అడిగారు తెలుగు మీడియం స్టూడెంట్వి ఇంగ్లీష్లో ఎగ్జామ్స్ రాయగలుగుతావా అనేసి. అప్పుడు వాళ్ళకి తెలీదు మన ఫౌండేషన్ ఎంత గట్టిదో అని, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఆ రోజు ఫైనల్ ఇయర్లో పీపుల్స్ డిగ్రీ కాలేజ్ మొత్తానికి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయ్యాయి. ఆ రోజు పీపుల్స్ డిగ్రీ కాలేజ్ మొత్తానికి కలిపి ఒక ఇన్ఫోసిస్ క్యాంపస్లో సెలెక్ట్ అయిన ఏకైక విద్యార్థిని నేను మాత్రమే. ఆ రోజు చెప్పాను, ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్స్ రాయగలగడం కాదు, ఇంగ్లీష్లో ఏది అడిగినా కానీ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ సంపాదించగల సత్తా మాకుంది. మేము వచ్చింది జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ పెద్దేముల స్కూల్ నుంచి. అక్కడున్న టీచర్స్ మామూలు వాళ్ళు కాదు, మాకేసిన పునాది అంత గట్టిది. అందుకే నేను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పాను. తర్వాత బీఎడ్లో ఉస్మానియా యూనివర్సిటీలో 63 ర్యాంక్ వచ్చింది, ఎంఎస్సీలో 120 ర్యాంక్ వచ్చింది, ఐసెట్లో 1009 ర్యాంక్ వచ్చింది, 1009. అప్పుడు కూడా ఎక్కడ వెళ్ళాలి అనేది డెసిషన్ తీసుకోలేదు. మా నాన్నగారే టీచర్ వృత్తిలో ఉన్నంత సౌకర్యం
టీచర్ వృత్తిలో ఉన్న గొప్పదనం. తను ఆల్రెడీ టీచర్గా వర్క్ చేశారు కాబట్టి నాకు నిజానికి చెప్పాలంటే ఇన్ఫోసిస్లో నేను వెళ్ళిపోదాం అనుకున్నాను మేడం. పూణేలో రిక్రూట్మెంట్ వచ్చింది, వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ నాన్నకి ఇష్టం లేదు, ఒక్కదాన్నే కాబట్టి పంపడానికి ఇష్టం లేక నన్ను పంపలేదు అప్పుడు. తర్వాత సరే అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీలో బీఎడ్ కంప్లీట్ చేశాను. వెంబడే మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో ఒక 5 ఇయర్స్ చేశాను. చేసిన తర్వాత గురుకుల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. మీకు తెలుసు అందరికీ, అది కూడా ఇంగ్లీష్ మీడియం ఎగ్జామే. అక్కడ కూడా స్టేట్ 7th ర్యాంక్ సంపాదించుకున్నాను గురుకులాలో. సో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ప్రతి ఒక్క సబ్జెక్ట్లో నీకు ఉన్న జ్ఞానం ఏదైనా గొప్పగా ఉంటేనే కాంపిటీషన్స్ ఎగ్జామ్స్లో నువ్వు రాణించగలుగుతావు. అది మ్యాథ్స్ అయినా, సైన్స్ అయినా, సోషల్ అయినా, తెలుగు అయినా, బయాలజీ అయినా, ఏది అయినా కూడా ప్రతి దాంట్లో నువ్వు పర్ఫెక్ట్గా ఉండగలిగితేనే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించగలుగుతాం. అసలు ఇప్పటికీ ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ చేస్తున్నప్పుడు కానీ, లేదా మ్యాథ్స్ టీచర్గా నేను ఇప్పుడు రిక్రూట్ అయ్యాను. యాక్చువల్లీ మ్యాథ్స్ చెప్తున్నప్పుడు కానీ ప్రతి విషయంలో ఎక్కడ చూసినా కూడా ఏ టీచర్ గుర్తురారు, మన టీచర్స్ తప్ప. అది తెలుగు అయినా సరే, ఎల్లారెడ్డి సారు మీ అందరికీ తెలుసు మనకి ఎంత బాగా పద్యాలు నేర్పేవారో. సార్ నానుడు ఒకటి ఉంటుంది, మనం ఎప్పుడు మన గ్రూప్లో చర్చించుకుంటాం, తోలు తీసి గోడ మీద ఆరేస్తా అని చెప్పేవాడు అనమాట. అయితే అంటే మాటలతోటి, అంటే ఇప్పుడు కూడా మనల్ని ఒక్కరోజు కూడా ఏ సారు ఏ టీచర్ కూడా నాన్న అయితే చేసుకున్నది లేదు. మాటలతోటే ఎలా చదివించాలో వాళ్ళకి తెలుసు, అప్పుడు బాగా చదివించేవాళ్ళు. మన విజయ్ కుమార్ సార్ ప్రిన్సిపల్ సార్గా ఉన్నప్పుడు నేను క్లాస్ లీడర్ సార్. అప్పుడు ఏ స్పోర్ట్స్కి వెళ్ళాలన్నా, పీటీకి వెళ్ళాలన్నా కానీ నన్ను ముందుకు దోసేవారు. నువ్వు పోయి అడుగు పీటీకి పోదామని. అంటే సార్కి తెలుసు చదువు ఒక్కటే ముఖ్యం కాదు, దానికి తగ్గట్టు రోజు కూడా మనల్ని వద్దు అనకుండా పీటీకి పంపించేవారు. టైం టు టైం క్లాసులు జరిగేలా చూసేవారు. ఒక ప్రధానోపాధ్యాయులుగా తన వంతు బాధను చాలా పర్ఫెక్ట్గా నిర్వర్తించారు కాబట్టి మనం ఈరోజు స్టేజ్లో ఉన్నాం. విద్యార్థి టీచర్ కల్ కరేసో ఆజ్ కరేసో అభి కరే అని కబీర్ దాస్ అనుకుంటా, అది ఇప్పటికీ గుర్తుంది. ఆ ఒక్కటి ఎప్పటికీ నా మైండ్లో ఉంటుంది. ఎందుకంటే ఏ రోజు చేయాల్సిన పని ఆ రోజే చేయాలి, పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళొద్దు అని చెప్పేసి ఎప్పుడూ చెప్తుండేవారు క్లాస్లో. అంటే ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కార్పొరేట్ విద్యలో ఇప్పుడు తేడా ఏంటి అంటే, విలువలతో కూడిన విద్య అంటారు కదా. విద్య అంటే ఓన్లీ లైక్ బట్టి పట్టించడం కాకుండా మంచి విలువలతో కూడిన విద్యను నేర్పించారు మనకి. ఇంకా విద్యనే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా చాలా విషయాలు చెప్పేవారు. ఒకసారి నాగుల చవితి అనుకుంటా, టీచర్ గుడికి వెళ్ళేసి వచ్చారు. టీచర్ ఈరోజు ఏం చేస్తారు అంటే, ఈరోజు ఇట్లా నాగుల చవితి రోజు పాలు పోస్తామమ్మా అంటే, మరి ఏం కోరుకోవాలి అంటే, ఏ క్షణంలో ఏ సమయంలో నీ దగ్గరకు వచ్చినా అమ్మ మమ్మల్ని జాగ్రత్తగా ఇంటికి పంపించు అని మొక్కుకోవాలి నాన్న అని చెప్పి. ఇప్పటికీ టీచర్ మా స్కూల్ పక్కన ఒక పుట్ట ఉంటుంది, నేను ఎప్పుడు వెళ్ళినా అదే కోరుకుంటాను. ఆ మాటలు ఇంకా నా బ్రెయిన్లో అలా ఫిక్స్ అయిపోయాయి. ఇలా మాట్లాడవచ్చు, నేనే 10 మందికి ఇంగ్లీష్లో మాట్లాడి క్లాసులు చెప్పే స్టేజ్కి వచ్చానంటే అది టీచర్ వల్లే. ఆ ఇంగ్లీష్లో అంత మంచి స్కిల్స్ నేర్పించిన ఝాన్సీ టీచర్ గారు ఈరోజు లేకపోవడం వల్ల ముందు మాట్లాడకపోవడం చాలా బాధగా ఉంది. వెయిట్ చేస్తున్నాము బట్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. టీచర్ అండ్ యశోధర టీచర్, నేను ఈరోజు మ్యాథ్స్ టీచర్గా ఉన్నానంటేనే మీరు అర్థం చేసుకోవాలి నాకు మ్యాథ్స్ ఫౌండేషన్లో ఎంత బాగా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చారు అనేసి. నాట్ ఓన్లీ సబ్జెక్ట్, అక్కడ మనకి స్టెప్స్ ఉండేవి 2. అక్కడ కూర్చున్నప్పుడు అందరు టెస్ట్ పెట్టి కరెక్షన్ చేసేదన్నమాట. నా పేపర్ వచ్చినప్పుడు ప్రజెంటేషన్ అంత బాగా ఇవ్వకపోతే చెప్పేదన్నమాట, మ్యాథ్స్ అంటే ఓన్లీ సబ్జెక్ట్ కాదమ్మా, నువ్వు అంకెలని ఎట్లా ఆర్డర్లో ప్లేస్ చేస్తున్నావు, ఎట్లా ప్రజెంటేషన్ చేస్తున్నావు అనేది కూడా ఇంపార్టెంటే. అప్పుడే నీకు టీచర్ నేను ప్రతి ఒక్క స్టూడెంట్కి నాట్ ఓన్లీ సబ్జెక్ట్, అసలు ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, మ్యాథ్స్ ఎట్లా రాయాలి, ఎలా ప్రజెంటేషన్ ఇవ్వాలనేసి మీరు చెప్పిన ప్రతి మాటని నా స్టూడెంట్స్కి నేను చెప్తాను. అండ్ ఇంగ్లీష్ సైన్స్ కొద్ది రోజులు మాత్రమే మాకు స్టార్టింగ్లో చెప్పారు, తర్వాత మళ్ళీ ఎండింగ్లో వచ్చారు. కానీ ఆ ఉన్న సమయాన్ని మేము ఎంత బాగా వినియోగించుకున్నామంటే అది నిజంగా మా అదృష్టం అనే చెప్పాలి. ఆ టైంలోనే మేము శ్రీశైలం ఒక టూర్ కూడా వెళ్ళాము. ఎన్నో మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి మేడంతో. వాళ్ళొక టీచర్స్లా కాదు, కంప్లీట్గా మాకు ఒక ఫ్యామిలీ లాగా మమ్మల్ని ట్రీట్ చేసేవాళ్ళు. ఎప్పుడు కూడా స్ట్రెస్తో కూడిన విద్యను ఎప్పుడు ఇవ్వలేదు. చాలా ఎంజాయ్ కాదు నాకు తెలిసి, నేను ప్రజెంట్గా చేస్తున్నా కాబట్టి నాకు తెలుసు. మన స్కూల్ లైఫే స్కూల్ లైఫ్, ఇప్పుడు ఉన్నదంతా కార్పొరేట్ లైఫ్. ఈవెన్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ప్రస్తుతం ప్రెషర్స్ వల్ల అలాగే జరుగుతుంది. ఎక్కడ లైఫ్ స్కిల్స్ అని కొత్త చాప్టర్ పెట్టి మరీ ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారు. కానీ మనకు అప్పుడు ఏ సపరేట్ బుక్స్ లేవు,
ఏ సపరేట్ టైం టేబుల్ లేదు, వాళ్ళే విలువలతో కూడిన విద్యను మనకు నేర్పించారు. అండ్ విజయలక్ష్మి టీచర్ అనడం కన్నా అక్క అనడం చాలా గొప్పగా అనిపిస్తుంది. మేము 10th క్లాస్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు శేషగిరిరావు సార్ వాళ్ళు ఉంటారు సార్, గవర్నమెంట్స్ అక్కడ పక్కన ఒక రూమ్ ఉండేదన్నమాట. ఇక్కడ మాకు కంబైన్ స్టడీస్ చేసుకోవాలని చెప్పేసి మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి అక్కడ రూమ్ తీసుకొని చదివేవాళ్ళం. తనకి టైం లేకపోయినా కూడా, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ వచ్చి మేము ఏం చదువుతున్నాం, అసలు ఇట్లా ప్రిపేర్ అవుతున్నాం అని ప్రతిదీ వాచ్ చేసేదన్నమాట. ఇప్పటికీ తన సపోర్ట్ మాకు చాలా ఉంది. ఆ రోజు ఎంత బాగా మమ్మల్ని సపోర్ట్ చేశారంటే, ఫ్యామిలీ అంటారు. మనకి 10th ఎగ్జామ్స్ ఉంటే ఎలా